మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ వారికి బుజ్జగింపులు మొదలయ్యాయి. పదవి రాకపోవడంతో పలువురు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. అసంతృప్తి నేతలను బుజ్జగిస్తున్నారు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి. అటు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు. మంత్రివర్గ విస్తరణపై ఆయన బాగా ఆశలు పెట్టుకున్నారు. అవకాశం రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు సుదర్శన్ రెడ్డి. అలాగే రాజగోపాల్ రెడ్డి తదితరుల ఇంటికి సైతం వెళ్లనున్నారు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ నేతలు. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ వారికి బుజ్జగింపులు మొదలయ్యాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకి ప్రభుత్వంలో కొత్తగా మంత్రులను తీసుకుంటుంది. మరో 3 మంత్రులు కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మంత్రి పదవులు ఆశించి భంగపడ్డటువంటి వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. వీళ్లను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు రంగంలోకి దిగారు. రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, ఆవి శ్రీనివాస్, బిర్లా ఇట్లాంటి వాళ్ళు మంత్రి పదవులను ఆశించారు. క్యాబినెట్ విస్తరణలో తమకు అవకాశం వస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాకపోతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి వాళ్ళ పేర్లు లేకపోవడంతో కొద్దిగా అసంతృప్తికి లోనయ్యారు. వీళ్ళని బుజ్జగించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్యంగా పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి వీళ్ళు ప్రస్తుతమైతే సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. దీని తర్వాత రాజగోపాల్ రెడ్డి నివాసానికి కూడా వెళ్తారు. దాని తర్వాత ప్రేమ్ సాగర్ రావు ఇంటికి వెళ్తారు. ఇలాగే ఇంకొక 3-4 నేతలకు పదవులు ఆశించారు. వాళ్ళకు రాకపోగా వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళని బుజ్జగించి జరిగినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా సామాజిక సమీకరణాలు, ఉమ్మడి జిల్లాల ప్రాధాన్యత, వీటన్నింటినీ కంపేర్ చేయడంలో కొంతమందికి పదవులు ఇవ్వలేకపోయాము. కానీ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు సముచిత ప్రాధాన్యత, దాంతోపాటు ప్రభుత్వంలో కూడా గౌరవమైన స్థానాన్ని కల్పిస్తామని వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పెద్ద కార్పొరేషన్లు కొన్ని ఉన్నాయి, వాటిని ఇంకా ఇప్పటి వరకు ఎవరికి కేటాయించలేదు. వాళ్లకు అంటే మంత్రి పదవులు ఆశించి వాళ్లకు ఇవ్వలేకపోయినటువంటి వాళ్లకు సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని, దాంతోపాటు ఉమ్మడి జిల్లాల ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకొని కొంతమందికి కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. అది కూడా క్యాబినెట్ హోదాతో కూడినటువంటి పదవులు ఇద్దామని ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఆలోచిస్తుంది. దాంతోపాటు క్యాబినెట్ సమావేశాలకు కూడా వీళ్లకు ఖచ్చితంగా ఆహ్వానం పంపుతామని అష్యూరెన్స్ ఇస్తున్నారు. మొత్తానికైతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కట్టడి చేసేందుకు ఏఐసీసీకి సంబంధించినటువంటి నేతలు రాష్ట్ర నేతలకు కొంచెం డైరెక్షన్ చేశారు. దాంట్లో భాగంగానే బుజ్జగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఇటు పొన్నం ప్రభాకర్ గాని, పీసీసీ చీఫ్ గాని, పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి గాని వీళ్ళందరూ వెళ్లారు. కాసేపట్లోనే అక్కడి నుంచి రాజగోపాల్ రెడ్డి నివాసానికి, దాని తర్వాత ప్రేమ్ సాగర్ నివాసానికి, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పదవులు ఆశించి భంగపడ్డారో వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సర్వం సిద్దమైంది. కాసేపట్లో రాజ్భవన్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ లో గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కు చోటు కల్పించారు. కొత్త మంత్రులు ముగ్గురికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బీసీల నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి, ఎస్సీల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ కు, మాదిగల నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కేబినెట్ లో అవకాశం కల్పించారు.